మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో ఎప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు పెట్టినా కూడా ప్రాణానికి భరోసా కల్పించట్లేదు. అయితే ప్రాణ నష్టం జరిగితే పైసల్లో సెటిల్మెంట్లు జరుగుతుంది. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ కూడా డబ్బుని ఎక్కువగా మూలంగా చూపిస్తూ ప్రాణాలకు భరోసా లేకుండా పోతుంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చికిత్స కోసం వెళ్తే ప్రాణాలు గాలు కట్టుతున్న సంఘటనలు ఇటీవల వరుసగా చోటు చేసుకుంటాయి. మరి ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగులా వెలిసినటువంటి ప్రైవేటు ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిలో సరైన వైద్యం అందక, నాణ్యమైన వైద్యం అందించకపోవడంతో ఆసుపత్రులకు వచ్చేటటువంటి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడంతో పాటు ఇటు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే ఇటీవల జరిగినటువంటి సంఘటనలు మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో సరైనటువంటి అర్హత లేకున్నా కూడా వైద్యం అందిస్తామంటూ ఇటు ఆర్భాటంగా ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ కనిపిస్తా ఉంది. మరి ఇటీవలి కాలంలో జరిగినటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక నిరుపేద మహిళ ఇక్కడ ప్రసవం కోసం చెన్నూరు పట్టణంలోని సమీపంలో ఉన్నటువంటి శ్రీకిరణ్ ఆసుపత్రికి సంబంధించి ప్రసవం కోసం రాగా మరి అందుకు సంబంధించినటువంటి వైద్యం నిర్వహించారు. మరి వైద్యం చేయించడంతో ప్రసవం కోసం వచ్చినటువంటి మహిళకు డెలివరీ నిర్వహించినటువంటి ప్రభుత్వ వైద్యురాలు ఎవరైతే ఉన్నారో అరుణశ్రీ వైద్యం డెలివరీ చేసిన అనంతరం పరిస్థితి విషమించడంతో వాళ్ళు ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు విధులకు సమయం కావడంతో ఆమె వెళ్ళిపోవడం జరిగింది. మరి ఈ క్రమంలోనే మహిళకు సంబంధించినటువంటి పరిస్థితి తీవ్రంగా విషమించింది. రక్తస్రావం ఏర్పడడంతో పరిస్థితి విషమించడంతో మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. మరి ఈ క్రమంలోనే మార్గ మధ్యంలోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఇక్కడ మంచిర్యాలకు వచ్చినటువంటి ఈ క్రమంలో ఇటు ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షించినటువంటి ఆసుపత్రి వైద్యులు అప్పటికే మహిళ మృతి చెందిందంటూ చెప్పడంతో ఆందోళన కోసం ఆగ్రహం చెందినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో తిరిగి చెన్నూరు వెళ్ళేటువంటి క్రమంలో సమాచారం అందుకున్నటువంటి ఆసుపత్రి వైద్యులు వారిని మధ్యలో అడ్డగించి పోలీసుల సహకారంతో మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. దాని క్రమంలోనే హైడ్రామా కొనసాగింది. మరి ఈ క్రమంలోనే పోలీసుల పహారా మధ్య ఆసుపత్రికి పహారా నిర్వహించడం దానికి సంబంధించి ఏసీపీ ఆధ్వర్యంలో ఎంతో